దేశంలోనే రైతుల కోసం ఒక యూట్యూబ్ ఛానల్ ను పెట్టి రైతుల్ని చైతన్యపరుస్తూ నంబర్ 1 స్థానంలో నిలిచినాడు మన రైతు బడి మన రాజేందర్ రెడ్డి గారు. ఇలాంటి ఒక మంచి ప్రయత్నం జరగడం నిజంగా చాలా సంతోషం. నాకు కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఈ పట్టు పురుగులు ఇప్పటిదాకా మీరు విన్నట్టున్నారు. సిద్దిపేట జిల్లా పట్టు పురుగుల పెంపలంలో నంబర్ 1 సిద్దిపేట జిల్లా. అందులో నా నియోజకవర్గమే నంబర్ 1 లో ఉంటుంది. ఆయిల్ పామ్, ఒకప్పుడు ఆయిల్ పామ్ అంటే సముద్ర తీరాన్నే ఆయిల్ పామ్ పండుతుందంటే ఈరోజు తెలంగాణ మొత్తం ఆయిల్ పామ్ సాగుకు యోగ్యంగా మారింది. అద్భుతమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టి ఈరోజు సిద్దిపేట జిల్లాలో 12,000 ఎకరాల పామాయిల్ తోటలు పెంపిణీ జరుగుతూ ఉంది. అంటే ఒక ప్రయత్నం. ఇలా ఒక ప్రజాప్రతినిధిగా మాకేముంటది, రైతు ఆదాయం పెరగాలి, రైతు సంతోషంగా ఉండాలి. ఆరుగాలం కష్టపడి ఎండనక వాననక ఎంతో కష్టపడ్డ రైతుకు ఒక భద్రత కావాలి, ఒక భరోసా కావాలి అనేదే మా తాపత్రయం. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక గుణాత్మకమైన మార్పు తెచ్చింది. ఒకనాడు తెలంగాణ కరువు కాటకాలకు నిలయంగా ఉండేది. సాగునీరు కాదు కదా, త్రాగునీరుకే ఇబ్బంది పడే తెలంగాణ. పెద్ద ఎత్తున మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు నిర్మించడం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారింది. ఇవాళ భారతదేశంలోనే అతి ఎక్కువ ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దబడ్డది. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఇవాళ మనం కూడా రైతులకు టెక్నాలజీ కావాలి. రైతులకు ఈరోజు అన్నిటికంటే చాలా టఫ్ జాబ్ ఏమైపోయిందంటే మనుషులు దొరకడం లేదు. లేబర్ పెద్ద ప్రాబ్లంగా మారింది. ఇవాళ తెలంగాణలో నాట్లు పడాలంటే పంజాబ్ నుంచో, జార్ఖండ్ నుంచో, యూపీ నుంచో, బీహార్ నుంచో, ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ వస్తే తప్ప తెలంగాణ పల్లెల్లో నాట్లు పడని పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ పంట పండిన తర్వాత ధాన్యం ఎత్తాలి అంటే బీహార్ నుంచి హమాలీలు వస్తే గాని మరి కల్లాల్లో ధాన్యం జోకే పరిస్థితి లేదు, మిల్లులలో దించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఒకసారి అసలు ధాన్యం కొనడం ఆగిపోయింది, మిల్లుల్లో ధాన్యం దించడం ఆగిపోయింది. ఏంటి సమస్య అని అర్థం చేసుకుంటే హమాలీలంతా బీహార్ వెళ్ళిపోయింది, మళ్ళీ రావడం లేదు. ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడి రైళ్లు పెట్టి హమాలీలను తెస్తే గాని తెలంగాణలో ధాన్యం సేకరణ ముందుకు సాగని పరిస్థితి ఆ రోజుల్లో మేము ప్రభుత్వంలో ఉండి చూడడం జరిగింది. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? టెక్నాలజీ. ఇలా ప్రపంచ దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఉంది. అది ఇలా మన రైతాంగానికి అందించారు. చూశాను, చాలా మంచి డ్రోన్స్ కనబడ్డాయి అక్కడ. ఇవాళ డ్రోన్ టెక్నాలజీ అనేది బాగా పెరిగింది. 10 మంది లేబర్ చేయగలిగే పని 1 గంటలో ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది. వరి నాట్లు వేసే యంత్రాలు ఇవాళ ఎంతో అవసరం కనబడతా ఉంది. కొత్త కొత్త వరి కోత మెషిన్లు కూడా నేను చైనా నుంచి వచ్చింది ఇప్పుడే చూసి ఇంటరాక్ట్ అయితే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అంటే వరి కోత మెషిన్లు కానీ, వరి నాట్లు వేసే యంత్రాలు కానీ, అదేవిధంగా పవర్ వీడర్స్ కానీ, అదేవిధంగా మరి ఎన్నో కొత్త కొత్త విషయాలు చూసాం. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ మనం అలవర్చుకొని మరి యంత్రాలను ఉపయోగించగలిగినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అందులో ఇవాళ ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున రైతులకు వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గత 2.5 సంవత్సరాలుగా అసలు ఎక్కడ కూడా సబ్సిడీ అనేది లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక స్కీమ్ ఉంటుంది SAM అని, అందులో జస్ట్ జిల్లాకి 20 లక్షలు 30 లక్షలు వస్తుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. అది కూడా ఎవరు కొనట్లేదు. ఎందుకంటే అది రైతు యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, సబ్సిడీ తక్కువ ఉన్నది. ఆ మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకే దొరుకుతుంది. అది ఇక్కడ కొనుక్కున్న దానికంటే మార్కెట్లో కొనుక్కున్నది నయమని చెప్పి అది ఎవరు కొనుక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతుకు ఒక భద్రత కావాలి, రైతుకు ఒక భరోసా కావాలి. ఆ భరోసాను గతంలో కేసీఆర్ గారు అందించారు. నాణ్యమైన 24 గంటల కరెంటు, రైతు బంధు. కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమయానికి రైతు బంధు పడుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించాం. సాగునీరు, భూగర్భ జలాలు బాగా పెరిగి చెరువులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టుల నిర్మాణంతో భూమిలో నీటి లభ్యత పెరిగి సాగునీటికి ఒక భద్రత కలిగించింది. అట్లే అప్పట్లో ట్రాక్టర్లు పెద్ద ఎత్తున సబ్సిడీ మీద ఇచ్చారు.
వివిధ రకాల పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్స్, ఈ టెక్నాలజీని కూడా అందించే ప్రయత్నం చేశాం. బట్ రైతుకు ఎంత చేసినా తక్కువే. వ్యవసాయం మీద నేను ఇప్పుడు వస్తా ఉంటే చాలా మంది రైతులు కలిశారు. అన్నా ఇంకా రైతు బంధు పడలేదు, అసెంబ్లీలో మాట్లాడు అని నన్ను అడుగుతా ఉన్నారు. అన్నా మాకు కరెంటు 12 గంటలే వస్తుంది, ఇక గతంలాగా రావడం లేదు, కనీసం రైతుకు 18 గంటల కరెంట్ అవసరం, ఇంకొక 6 గంటలన్నా కరెంటు పెంచేలా చూడండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేండి అని రైతు సోదరులు నా దృష్టికి తెస్తా ఉన్నారు. బట్ వీటన్నిటినీ కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాం. మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన నిజాయితీగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఈరోజు నాకు ఒకటి బాధ కలిగేటువంటి అంశం, ముఖ్యంగా రైతులకు భవిష్యత్తు ఆలోచిస్తేనే ఒక్కొక్కసారి భయం కలుగుతా ఉంది. ఈ మధ్య భారత ప్రభుత్వం అమెరికాతో ఒక ఒప్పందం చేశారు. బహుశా రైతుల దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. అమెరికాతో భారత ప్రభుత్వం చేసిన ఒప్పందం ఏంటంటే మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, కాటన్ జీరో ట్యాక్స్, ఎలాంటి ట్యాక్స్ లేకుండా అమెరికా నేరుగా భారతదేశంలోకి తన ఉత్పత్తిని పంపడానికి భారత ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసింది. రేపు ఏం కావాలి? మన తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లో మక్క పండుతుంది, 2.5 లక్షల ఎకరాల్లో జొన్న పండుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొంత పార్ట్ ఆఫ్ కరీంనగర్ సోయాబీన్ పెద్ద ఎత్తున మన దగ్గర పండుతుంది. మరి ఈరోజు అమెరికాలో అన్ని ఉచితమే రైతులకు. అక్కడ పెద్ద ఎత్తున అమెరికాలో సబ్సిడీలు ఇస్తారు, అక్కడ దిగుబడి ఎక్కువ. మరి ఇబ్బడి ముబ్బడిగా అమెరికా నుంచి మక్క, సోయాబీను, పత్తి వచ్చి భారతదేశంలో పడితే మా రైతుల పరిస్థితి ఏమైతుంది అనేటువంటి ఆందోళన కలుగుతా ఉంది. ఇప్పుడు ఈ యాసంగిలో నేను మొన్న చూస్తా ఉంటే, నేను వరంగల్ జిల్లా మహబూబాద్, డోర్నకల్లు, నేను పరకాల ఆ ప్రాంతాలు పోయి రాత్రి వచ్చాను. ఎక్కడ చూసినా మక్క బాగా పెరిగింది. ఏంటి ఇంత పెరిగింది మొక్కజొన్న అంటే, సార్ ఈ దిగుబడి బాగా వస్తుంది, 35-40 క్వింటాలు వస్తుందని చాలా మంది రైతులు ఈసారి మక్క పెట్టారు. అండ్ పత్తి దెబ్బతిన్నది, ఈసారి పత్తి మొత్తం కూడా నల్లబడిపోతే పత్తి తీసేసి మక్క పెట్టారు అని చెప్పి నాకు రైతులు చెప్తా ఉండే, మా నాయకులు చెప్తా ఉండే. అంటే మరి ఈరోజు అమెరికా నుంచి భారతదేశంలో పంట పండించిన దానికంటే తక్కువ ధరకే అమెరికా నుంచి రేపు మక్కలు వచ్చి పడితే మన రైతు పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ అగ్రిమెంట్ చేయాల్సి వచ్చింది? మరి ఈ అగ్రిమెంట్ వాల్యూ ఎంత అంటే $500 బిలియన్. అమెరికాతో చేసిన ఒప్పందం విలువ $500 బిలియన్. అంటే మన రూపాయల్లో లెక్క పెడితే 45 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంటు ఇవాళ భారత ప్రభుత్వం అమెరికాతో చేసింది. 45 లక్షల కోట్ల రూపాయల మొక్కజొన్న, జొన్న, సోయాబీన్ మరి తదితర పంటలు అమెరికా మన దేశం మీద పంపితే ఈ దేశ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. మనం చేసే అగ్రిమెంట్లు మన రైతులకు భరోసానియాలి, భద్రతనియాలి, రైతుకు మద్దతు ధర పెరగాలి. కానీ ఇబ్బడి ముబ్బడిగా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పడితే ఈ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి రైతుల పక్షాన నేను భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మరి మన ప్రాంతం చాలా రేపు రైతులు ఇప్పుడిప్పుడే కొంత బాగుపడుతున్నటువంటి పరిస్థితి. ఆయిల్ పామ్ తోటలు పెంచాలని ఒకవైపు మనం ప్రోత్సహిస్తా ఉన్నాం. ఈ మధ్య ఏం జరిగిందంటే విదేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిల్ అప్పుడు 27% ట్యాక్స్ ఉండేది. వేరే దేశం నుంచి పామ్ క్రూడ్ ఆయిల్ మన దేశంలో దిగుమతి చేస్తే 27% ట్యాక్స్ ఉండేది. అప్పుడు మన రైతుకు పామ్ ఆయిల్ ఒక టన్నుకు దాదాపు 24-25 వేలు పడ్డది. కానీ ఇప్పుడు ఏమైంది? నాకైతే ఎందుకు తగ్గించారో తెలియదు, కానీ 27% ఉన్న పామ్ క్రూడ్ ఆయిల్ ధరను, ట్యాక్స్ను 16% తగ్గించారు. దానివల్ల ఏమైంది? నిన్నటిదాకా 24-25 వేలు పామ్ ఆయిల్ రైతుకు వస్తే ఇవాళ 21 వేలకు పడిపోయింది. అంటే విదేశాల నుంచి వచ్చే పామ్ క్రూడ్ ఆయిల్ కు ఎందుకోసం ట్యాక్స్ తగ్గిస్తున్నారు? మీరు ట్యాక్స్ తగ్గించడం వల్ల మన భారతదేశ రైతుకు ఏ రకంగా మేలు జరుగుతుంది? ఎందుకోసం ఈ ట్యాక్స్ తగ్గిస్తున్నారు అనేది ఇలా మనం ఆలోచించాలి. ఇలా ఇటు పామ్ క్రూడ్ ఆయిల్ ధర ట్యాక్స్ తగ్గించి ఇటు భారతదేశ రైతులకు, తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారు. మొక్కజొన్న, సోయాబీను, జొన్న, పత్తి లాంటి పంటలు ట్యాక్స్ లేకుండా అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి చేయడం ద్వారా కూడా మన రైతుల పరిస్థితి రేపు ఆందోళన కలుగుతుంది.
ఇబ్బందుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది. వీటన్నిటిని కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తమ్ముడు రాజేందర్ చాలా బాగా ఈ షో నిర్వహించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలి. ఇలా ఒక వ్యక్తిగా ప్రభుత్వం చేయలేని పనిని ఒక వ్యక్తిగా తమ్ముడు రాజేందర్ రెడ్డి చేసినందుకు మరోసారి అభినందిస్తూ, మరి రైతులుగా మీరు కూడా ఇలాంటి మంచి షోస్ ద్వారా ఉత్సాహాన్ని పొందండి. ఇందాక నా పక్కన సంతోష్ అని మహారాష్ట్ర రైతు, ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్, ఆయన ఏం పంట పండిస్తామంటే చెరుకు, టమాటా అని, అదేవిధంగా క్యాప్సికామ్ అని చెప్పాడు. మీరు ఎన్ని టన్నుల చెరుకు వస్తుంది ఒక ఎకరానికి అని అడిగాను. 70 నుంచి 80 టన్నుల చెరుకు పండిస్తాను అని సంతోష్ చెప్తున్నాడు. నేను మా జహీరాబాద్లో కానీ నారాయణ ఖేడ్, సంగారెడ్డి అటు తిరుగుతున్నప్పుడు మా చెరుకు రైతులను అడిగేవాడిని, ఎన్ని టన్నులు వస్తుంది బాబు అంటే 40 టన్నులు వస్తుందన్నా, మంచి రైతు అయితే 50 టన్నులు వస్తుంది అన్నారు. మరి పక్కనే మహారాష్ట్రలో ఆయన 80 టన్నులు తీయగలుగుతున్నాడు. అదే నీళ్లు, అదే పెట్టుబడి, అదే కష్టం. 30 టన్నులు అధికంగా వస్తే అది మొత్తం లాభమే కదా. మరి అలాంటి పరిస్థితి మనం ఎలా చేయాలి? అలాంటి రైతుల నుంచి మనం కూడా మాటలు వినడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మన రైతు కూడా అధిక దిగుబడిని సాధించగలిగితే ఇలాంటి షోస్ మనకు ఉపయోగపడతాయి. అంటే టెక్నాలజీని, ఆలోచనలు, కొత్త ఆలోచనలు రేకెత్తించడంలో ఎలా అవుట్కమ్ తేవచ్చు, ఎలా అవుట్పుట్ పెంచవచ్చు, ఎలా ప్రొడక్షన్ పెంచవచ్చు, ఎలా మనం ఖర్చులు తగ్గించుకోవడం. ఇలా లేబర్ విషయంలో కానీ, ఇలా యూరియా దొరకలేదు. యూరియా దొరకగా నేను చూస్తున్న ఈ మధ్యలో గ్రామాల్లో పోతే అంతా డ్రోన్సే కనబడుతున్నాయి. ఏందబ్బా ఇలా కొత్తగా డ్రోన్స్ వచ్చినాయంటే, అన్న ఈ యూరియా దొరకలేదు కనుక లిక్విడ్ యూరియాని తెచ్చి డ్రోన్ ద్వారా రైతులు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అంటే, ఆ యూరియా చల్లినంత అయితే అనిపిస్తలేదన్నా, ఇక దొరకలేదు కనుక ఇట్లా కొడుతున్నాము అంటున్నారు. ఆ డ్రోన్ కాస్ట్ ఎంత? ఒక గంటకు 500, 600 ఛార్జ్ చేస్తున్నారు. అంటే నీకు లిక్విడ్ యూరియా కొంటే 250 రూపాయలు, ఈ చల్లడానికి 600 రూపాయలు, అంటే ఒక ఎకరానికి 850 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అదే యూరియా బస్తా 300కి దొరుకుతుంది మనకు. కానీ 300తో అయిపోయే దానికి 800 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2 బస్తాలన్నా 600 రూపాయలు. ఆ యూరియా దొరకకపోవడం వల్ల లిక్విడ్ యూరియా కొడితే 300, 400 రైతు మీద భారం పెరుగుతా ఉన్నది. భారం పెరగడమే కాదు, ఆ దిగుబడి కూడా. ఈ ఫిజికల్ గా యూరియా చల్లితే మొక్కను బట్టి చల్లుతాడు. జర బక్కగున్నదనుకో 2 రాళ్ళు ఎక్కువ వేస్తాడు, మొక్క బలంగా ఉన్నదనుకో 2 రాళ్ళు తక్కువ వేస్తాడు, అందాజ మికలు చల్లుకుంటాడు. కానీ డ్రోన్తో కొట్టే ఏమవుతుంది, అది నీ కంట్రోల్లో ఉండదు, అంతా సమానంగా పడుతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఫీల్డ్ లో ఉండేటువంటి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ గొడవలు చాలా ఎక్కువైతున్నాయి. ఇందాక ఒక రైతు నాకు కలిశాడు, ఏమంటున్నాడంటే ఆయన మహబూబాబాద్ జిల్లా ఇక్కడే కలిశాడు. అన్నా నేను 4 ఎకరాలు వరేశాను, నాకు పాస్బుక్ లేదు, పాస్బుక్ లేకపోవడం వల్ల నాకు యూరియా దొరకలేదు, నా పరిస్థితి ఏంటి అని నన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు అతను. మరి పాస్బుక్ ఉంటేనే యాప్ పెట్టాడు, పాస్బుక్ ఉంటేనే 2 సంచులు ఇస్తా ఎకరానికి అంటుండు. మరి ఏం చేస్తున్నారో తమ్మి, మరి ఎట్లా తీస్తున్నావు, మరి పాస్బుక్ లేదు కదా అంటే ఏం చేయమంటావన్నా, బ్లాక్ లో కొనుక్కుంటున్నా, బ్లాక్ లో కొనుక్కొని ఏదో తెచ్చి వేసుకుంటున్నా, 600, 700 సంచి తెచ్చుకుంటున్నా అంటుండు. ఇవన్నీ ఆలోచించాలి. ప్రభుత్వం యాప్ పెట్టేటప్పుడు మరి పాస్బుక్లు ఇప్పుడు 8 నెలలు అయింది, కొత్త పాస్బుక్లు రావట్లేదు ఈ రాష్ట్రంలో. ఎవరైనా భూమి కొనుక్కుంటే కొత్త పాస్బుక్ రాక 8 నెలలు అయింది. కొంతమంది బంచరాయి భూములు, అసైన్డ్ భూములు, ఇలాంటి భూములు కూడా ఎన్ని లక్షల ఎకరాల్లో సాగు చేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా చాలా మందికి పాస్బుక్ లేవు. యాప్ పెట్టి పాస్బుక్ లేదనే పేరిట రైతులకు కూడా కొంత ఇబ్బంది కలుగుతా ఉంది. ఇవన్నీ విషయాలను రైతు కోణంలో ఇవాళ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఫిబ్రవరి 21వ తేదీ వచ్చింది, ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు. సకాలంలో రైతు బంధు కూడా అందించాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ, సరే ఏది ఏమైనా తప్పకుండా రైతుల మనసుల్లో ఏముందో రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా విషయాలు మాకు కూడా తెలుస్తా ఉన్నాయి. ఈ అన్ని విషయాలు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, ఇలాంటి మంచి వ్యవసాయ పరికరాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ లో సబ్సిడీ పెట్టే విధంగా కూడా మీ తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని, మీ తరఫున మీ ఆలోచనలను ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా ఇలాంటి అగ్రి షోస్ తమ్ముడు నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా పెడతాను, 5 రోజుల పాటు పెడతాను అన్నాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. ఇంకా ఆయనకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా వ్యక్తిగతంగా
మా తరఫున కూడా అందిస్తామని చెప్పి కూడా తమ్ముడికి నా యొక్క మనస్ఫూర్తిగా ఆశీస్సులు, అభినందనలు. ఇంతమంది రైతుల ఆశీస్సులు కూడా నీకు దొరుకుతాయి. నువ్వు ఒక మంచి ప్రయత్నం చేసినావు, అంటే మంచిని ప్రచారం చేస్తున్నాడు. రాజేందర్ చేస్తుందల్లా ఒక ఉత్తమ రైతు యొక్క విషయాలను అందరూ రైతులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. రైతులకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు, రైతులకు ఒక యూనియన్ సంఘం ఉండదు. అందరికీ సంఘం ఉంటుంది, పాత కాయిదాలు ఏరుకుంటూ అనుకుంటుంది, పాత సీసాలు ఏరుకుంటూ అనుకుంటుంది, ఉద్యోగులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, జర్నలిస్టులకు ఉంటుంది.